ఈరోజు ఈ వీడియో నందు క్లాస్ 10th చాప్టర్ 3లో సెకండ్ వీడియో పాలినోమియల్స్లో ఇందులో మనము వర్కింగ్ విత్ పాలినోమియల్స్ అనే టాపిక్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ మళ్ళీ అందులో కొన్ని సమ్ లాజిక్ ప్రాబ్లమ్స్ ఈ మూడు అంశాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వర్కింగ్ విత్ పాలినోమియల్స్, సెకండ్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్, సమ్ లాజిక్ ప్రాబ్లమ్స్ ఈ అంశాల గురించి తెలుసుకుందాం. ఫైండింగ్ ద జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఇందులో ముందు లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం. చూడండి, పాలినోమియల్ ఇన్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x + 1 ఫైండ్ 0, ఇది లీనియర్ ఈక్వేషన్. ఈ లీనియర్ ఈక్వేషన్లో మనకు 2 టర్మ్స్ ఉంటాయి. దీని యొక్క వాల్యూ ఎలాగనుకుంటాం చూద్దాం. సొల్యూషన్ పాలినోమియల్ x ఈక్వల్స్ టు 2x + 1, మనకు px విలువ 0 కావాలి కాబట్టి therefore 2x + 1 కూడా 0 కావాలి కాబట్టి 2x + 1 = 0 అని రాసుకున్నాం. ఇక్కడ +1 నెంబర్, ఇది కాన్స్టెంట్ నెంబర్, దాన్ని మనము RHS వైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటాం. +1 RHS వైపు ట్రాన్స్పోజ్ అయినప్పుడు -1గా మారిపోయింది. తర్వాత ఎక్స్ను 2 మల్టిప్లై చేస్తుంది, అది RHS వైపు ట్రాన్స్పోజ్ అయ్యి -1 డివిజన్ చేస్తుంది, అంటే x = -1/2 అవుతుంది. కాబట్టి ఇదేం రాస్తాం, 2x + 1 ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్, ఇట్ హ్యాస్ ఓన్లీ 1 0, ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్కు 1 0 మాత్రమే ఉంటుంది, ఎందుకంటే దాని డిగ్రీ 1 కాబట్టి 1 0నే ఉంటుంది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పాలినోమియల్ x = x² - 4 ఫైండ్ 0. ఇందులో యాక్చువల్గా 3 టర్మ్స్ ఉండాలి, కానీ సెకండ్ టర్మ్ 0 అయిపోయి దాన్ని మనం వాడుకోం, దాన్ని రాయడం జరగలేదు. ఇక్కడ x² - 4 అనేది మాత్రమే ఉన్నది. సొల్యూషన్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రాబ్లం రాసుకుంటాం. px = x² - 4. అయితే మనకు px వాల్యూ 0 కావాలంటే మన ఈక్వేషన్ 0 కావాలి. అయితే ఏ నెంబర్ దగ్గర 0 అవుతుందో అది మనకు 0 వాల్యూ అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ x² - 4 = 0 అని రాసుకుంటాం. ఇక్కడ x² = -4ను ట్రాన్స్పోజ్ చేసినాం RHS వైపు, అప్పుడు మనకు -4 + 4గా మారిపోయింది. ఇక్కడ x² ఉండే కదా, x² = 4 ఉండే, మనకు స్క్వేర్ మనం RHS వైపు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు రూట్గా మారిపోయింది, x = √4. ఇక్కడ √4 వాల్యూ +or-2, therefore x వాల్యూ +2 కావచ్చు లేదా x వాల్యూ -2 కూడా కావచ్చు. అంటే దీనికి 2 0 వాల్యూస్ ఉంటాయి, ఎందుకంటే దాని డిగ్రీ 2 కాబట్టి దానికి 2 0 వాల్యూస్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 zeros. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయినా మనకు 2 0 వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఫైండింగ్ జీరోస్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం px = 3x ఫైండ్ 0, అంటే x యొక్క ఏ వాల్యూ దగ్గర 3x 0 అవుతుంది మనం చూడగానే అర్థం అయిపోయింది. ఏంటంటే x దగ్గర 0 ఉంటే 3 × 0 0 అయిపోతుంది, అంటే x వాల్యూ అక్కడ 0 అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. px = 3x, ఇక్కడ px = 0 కావాలి మనకు, therefore వెంటనే 3x కూడా 0 అవుతుంది. అప్పుడు x = 0/something 0, అంటే ఇక్కడ x వాల్యూ 0. ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి దీనికి ఒకే 0 వాల్యూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, అంటే సెకండ్ ప్రాబ్లం ఈ వైపు వస్తుంది.
Polynomial in x equals to x plus 2 into x plus 3. Find zeros. ఇందులో మనకు రెండు లీనియర్ ఈక్వేషన్స్ మల్టిప్లై అవుతున్నాయి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కానీ ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు px is ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. మనకి ఇక్కడ px వాల్యూ 0 కావాలి. ఇట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ 2 zeros. దీనికి 2 zeros ఉంటాయి. ఇఫ్ px is equal to 0, అప్పుడు దెన్ x ప్లస్ 2 is equal to 0 అవుతుంది. x ప్లస్ 3 is equal to కూడా 0 అవుతుంది. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 is equal to 0 అయితే ప్లస్ 2 0 వైపు ట్రాన్స్పోజ్ అయి -2 అవుతుంది. అంటే x is equal to -2. ఎక్స్ ప్లస్ 3 is equal to 0, అలా ప్లస్ 3 ట్రాన్స్పోజ్ చేస్తే RHS వైపు -3 అవుతుంది. x is equal to -3. దేర్ఫోర్ x మన రెడ్ కలర్లో చూడండి, x is equal to -2 or -3 are the zeros of given polynomial. The second problem, polynomial in x is equal to x square plus 5x plus 6. Find zeros. Problem as it is గా రాసుకున్నాం. Polynomial in x equals to x square plus 5x plus 6. ఇక్కడ px వాల్యూ 0 కావాలి మనకు. మనం 0 వాల్యూస్ కనుక్కోవాలంటే therefore x square plus 5x plus 6 equals to 0 అవుతుంది. ఇప్పుడు మనకు మిడిల్ టర్మ్ 5x ఉంది కదా, 5xను మనము స్ప్లిట్ చేయాలి. 2 టర్మ్స్గా స్ప్లిట్ చేయాలి. 2 టర్మ్స్లో స్ప్లిట్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ నెంబర్ 6. 1 6 6. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ నెంబర్ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 6 6 వచ్చింది. అయితే వచ్చినటువంటి 6 మల్టిప్లయర్గా మారిపోయింది. ఆ మల్టిప్లయర్ను మళ్ళీ ఫ్యాక్టర్స్గా కొడితే 2 3 2s 6గా మారిపోతుంది. ఇక్కడ ఎక్స్ యొక్క మల్టిప్లయర్ 1, ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ 6. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం మనం. మల్టిప్లై చేస్తే 1 6 6 వచ్చింది. ఈ 6ను స్ప్లిట్ చేసినాం, 2 ఫ్యాక్టర్స్గా రాసినాం. అంటే 3 2s 6. ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకు 5 రావాలి. మళ్ళీ అట్లే వస్తుంది చూడండి. మనకు మల్టిప్లయర్ 6 కాబట్టి 3 2s 6, మళ్ళీ 3 + 2 5x. అంటే 3x + 2x is equal to 5x. అంటే 2 టర్మ్స్గా ఇది స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ని తీసుకొని ఇలా ఎక్స్ను కామన్గా తీస్తే ఇక్కడ ఒక ఎక్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్స్ కామన్గా బయటకు వచ్చింది కాబట్టి 3 మాత్రమే మిగిలింది. అంటే x ఇంటూ x + 3 అవుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ని తీసుకున్నట్లయితే ఇందులో ఇది 6ను 2 × 3గా రాస్తాం. ఇది 2 అనేది కామన్ నెంబర్ను మనం కామన్ తీసినప్పుడు ఇక్కడ ఎక్స్, ఇక్కడ 3 ఉంటుంది. 2 కామన్గా వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. x + 3. ఇందులో x + 3 ఉంది, ఇందులో x + 3 ఉంది. మనం x + 3ని కామన్ తీస్తాం. x + 3ని కామన్ తీస్తే మళ్ళీ ఏముంటుంది, x + 2 అనేది ఉంటుంది. x + 2 అంటే x + 3 × x + 2 is equal to 0. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఏం చేసినాం, x + 2 × x + 3 is equal to 0. కాబట్టి x + 2 0 అయింది, x + 3 కూడా 0 అయింది. ఇదే సేమ్ ఇక్కడ కూడా వచ్చింది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తున్నట్టు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం, ఈ విధంగా మార్చుకున్నాం అన్నట్టు. అందుకే సేమ్ ప్రాబ్లం తీసుకోవడం జరిగింది. మనం ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకు x + 2, x + 3 సేమ్ వచ్చింది. ఇది ఇక మిగతా ప్రాబ్లం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీని ప్రకారమే చేస్తాం. అంటే x + 3 is equal to 0 అవుతుంది, x + 2 కూడా 0 అవుతుంది. చూడండి, x + 3 is equal to 0, x + 2 is equal to 0. మరి ఎలా, ఇప్పుడు +3ని ట్రాన్స్పోజ్ చేసినాం, -3గా మారిపోయింది. తర్వాత +2ను ట్రాన్స్పోజ్ చేసినాం, -2గా మారిపోయింది. ఇప్పుడు x యొక్క వాల్యూస్ మనకు 2 ఉంటాయి. 2 0 వాల్యూస్ ఉంటాయి. ఒకటి -3, ఇంకోటి
-2 ఇక్కడ రాస్తాం. x ఈక్వల్స్ టు -3, -2 ఆర్ ద టూ జీరోస్. ఫైండింగ్ జీరోస్లో కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం. Fourth one, why are 1/4 and -1 zeros of the polynomial in x equals to 4x square plus 3x minus 1? ఇక్కడ పాలినోమియల్ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. అదేంటంటే 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. దీనికి 1/4 మరియు -1 అనేటి జీరో అవుతాయా చూద్దాం. ఎలా ఇప్పుడు చూడండి సొల్యూషన్ మనకు ఇచ్చినటువంటి పాలినోమియల్ను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. పాలినోమియల్ ఇన్ x ఈక్వల్స్ టు 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. ఇక్కడ గివెన్ జీరోస్ ఆర్ -1/4 అండ్ -1. we substitute x is equal to 1/4. మనకి ఇచ్చినటువంటి పాలినోమియల్లో x ప్లేస్లో 1/4ను మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x తీసేసినాం, pxలో xను తొలగించి x ప్లేస్లో 1/4 అనే సబ్స్టిట్యూట్ చేసి, అదేవిధంగా ఈక్వేషన్లో కూడా సేమ్ x ప్లేస్లో మనము 1/4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం. అంటే 4 ఇంటూ x బదులు 1/4 వస్తే 4 ఇంటూ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1. ఇక్కడ 1/16 అవుతుంది. 4 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 4 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16. మళ్ళీ కట్ చేసినాం అనుకో 4 1 జా 4 4 జా 16. ఇదేమవుతుంది? ఇక్కడ న్యూమరేటర్స్ 3 1 జా 3 బై 4 అవుతుంది. 4 ఇంటూ 1/16 ప్లస్ 3 1 జా 3, 3/4 మైనస్ 1. ఇక్కడ ఫస్ట్ ఇంతకుముందు వచ్చినటువంటి దానిలో 4 1 జా 4 4 జా 16 అంటే మళ్ళీ 1/4 మిగిలింది ప్లస్ 3/4 మైనస్ 1. ఇందులో మనకు ఇక్కడ 1 ఉంది, ఇవన్నీ వీటి డినామినేటర్ 4 ఉంది కాబట్టి దీని యొక్క డినామినేటర్ను 4గా మార్చాలంటే మనము 4/4 తోటి దీన్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకు 4/4 వచ్చి అన్ని సిమిలర్ టర్మ్స్గా మారిపోతాయి. 4 4 ఇక్కడ 4/4 అంటే దీనికి కూడా డినామినేటర్ కూడా 4 అవుతుంది. అప్పుడు దాని ఎల్సిఎం 4 అవుతుంది. అప్పుడు 1 3 ఇక్కడ ఏమనుకున్నాం 4/4 అన్నాం కదా, -4 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4. ఇక్కడ 1 + 3 4 -4 అంటే ఈ 4లోకి వెళ్ళి 4ను సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు 0 వస్తుంది. 0/4 అవుతుంది. 0/4 is equal to 0. You check the next problem, x is equal to -1. ఇది మీరు చేయాలి. ఇక్కడ మనం ఒకటి చేసినాం 1/4 అనే దాన్ని చేయడం జరిగింది. ఇంకొకటి కూడా -1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందా చూద్దాం. ఒకసారి మనం ఓవరాల్గా చూద్దాం. 4 ఇంటూ -1 పవర్ -1 స్క్వేర్ అంటే 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే దీని ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి +1 అవుతుంది. 4 ఇంటూ +1 4, ఇక్కడ వరకు 4 అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ -1 అంటే +3 ఇంటూ -1 -3 అవుతుంది. అంటే ఇక్కడ 4 ఉంది, +4 ఉంది, ఇక్కడ -3 ఉంది. -1 -3 -1 -4 అవుతుంది. -4లోకి వెళ్ళి +4 మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 0 వస్తుంది. అంటే ఈక్వేషన్ మొత్తం 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ -1 అనేది దాని యొక్క 0 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది 4th ప్రాబ్లం. ఇది 3.1 ఎక్సర్సైజ్లో చెక్ వెదర్ -2 and 2 ఆర్ zeros of the polynomial x⁴ -16. ఇప్పుడు సొల్యూషన్ పాలినోమియల్ ఇన్ x is equal to x⁴ -16 యాజ్ ఇట్ ఈస్గా ప్రాబ్లం రాసుకుంటాం ముందు. ఇందులో ఫస్ట్ x is equal to సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసినప్పుడు ఏమవుతుంది? 2⁴ -16. 2⁴ is equal to 2ను 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. 16 - 16 దట్ ఈజ్ ఈక్వల్ టు